వస్తాయి ఇట్లాంటి నోటిఫికేషన్స్. దానిలో ఇదొకటి. అతి తక్కువ అంటే చాలా తక్కువ క్వాలిఫికేషన్తో అయితే ఇది రావడం. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీ అందరి కోసం అయితే నేను ఒక మంచి బ్యాంక్ నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చాలా రేర్గా వస్తాయి ఇట్లాంటి నోటిఫికేషన్స్. దానిలో ఇదొకటి. అతి తక్కువ అంటే చాలా తక్కువ క్వాలిఫికేషన్తో అయితే ఇది రావడం జరిగింది. జస్ట్ ఓన్లీ 8th క్లాస్ కనుక మీరు పాస్ అయి ఉంటే చాలు. 10th ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోమని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏంది ఏం కథ అని చూసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి. అప్పుడే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మధ్యలో చూసి డిస్క్రిప్షన్లో అయితే ఏమి ఇవ్వట్లేదు, లింక్స్ ఇట్లా ఏమి ఇవ్వట్లేదు, అన్ని వీడియోలో నేను చెప్పేస్తాను. సో మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరికైనా తక్కువ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th లేదా 10th డిస్కంటిన్యూ వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే గాయత్రి బ్యాంకు వాళ్ళది ఈ నోటిఫికేషను. ద గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ వీళ్ళైతే ఇచ్చారు. ఇక్కడ గాయత్రి బ్యాంక్ ఈజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ స్టాఫ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిర్రు. మనకి ఎవరైతే సబ్ స్టాఫ్ అనేటోళ్ళు ఉంటారో ఇట్ మీన్స్ అటెండర్స్ కానీ, ఫైల్ ఇన్ఛార్జెస్ కానీ, లేకపోతే ర్యాక్ ఇన్ఛార్జెస్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా. బ్యాంక్లో చాలా రకాల సబ్ స్టాఫ్స్ అనేది ఉంటారు. అంటే ఓన్లీ ఊడడం తుడవడం అట్లాంటి వాళ్ళను స్వీపర్స్ అని చెప్పేసి అంటారు. అటెండర్లు అంటే మనకు మేనేజర్ కింద వర్క్ చేయడం, వాళ్ళు మనకు లాకర్లు ఇవ్వడం, లాకర్ల తాళం చేలు చూసుకోవడం, అట్లాంటి చిన్న చిన్న వర్క్స్కి సంబంధించిన సబ్ స్టాఫ్ అయితే ఉంటారు. ఆ సబ్ స్టాఫ్ వాళ్ళ కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక హియర్ ఈజ్ ద నోటిఫికేషన్ యూ కెన్ అప్లై ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్. మీకు కనుక వీళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్ కనుక ఉంటే మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి అని చెప్పేసి అయితే వీళ్ళు అన్నారు. ద అప్లికేషన్ సబ్మిట్ ఇన్ ఆన్లైన్. కేవలం ఆన్లైన్లోనే అప్లికేషన్ ఉంది, ఆఫ్లైన్లో ఏం లేదు అని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే www.gayatribank.inగా ఇచ్చిరు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కనుక ఎవరైనా ఉంటే ముందు ఈ నోటిఫికేషన్ను మొత్తం చదివి అర్థం చేసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని అయితే చెప్పడం జరిగింది. వీళ్ళు ఏజ్ లిమిట్ అయితే 27 సంవత్సరాలు దాటొద్దు అని అన్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, మినిమం 8th క్లాస్ ఇచ్చిండు. తర్వాత 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి, అందరు అప్లై చేయకూరి అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఇచ్చిర్రు. ఎందుకంటే మళ్ళీ రిక్రూట్ చేసుకునే అవసరం లేకుండా 10th ఫెయిల్ అయిన వాళ్ళు అంటే వాళ్ళకి ఇట్లాంటి ఈ జాబ్ కాకుండా వేరే జాబ్ ఆప్షన్ ఉండదు. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ టైంలో పాస్ అయిన వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే మళ్ళీ మీరు పోతే మళ్ళీ వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలన్న ఇంటెన్షన్లో వీళ్ళైతే ఇది ఇచ్చిర్రు. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకైతే నౌకరీ ఇస్తాం, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి నౌకరీ ఇవ్వమన్నారు. ఎవరైనా 10th క్లాస్ పాస్ అయి ఉంటే అప్లై చేసుకోకండి, ఎందుకంటే మిమ్మల్ని కంపల్సరీ తీసుకునే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇక్కడ మనం ఏరియా లొకేషన్స్ కనుక చూసినట్టయితే మన నియర్లీ ఈ కరీంనగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను ఒకసారి గమనించినట్టయితే మనకు జగిత్యాల ఉంది, పెద్దపల్లి ఉంది, తర్వాత మల్యాలు ఉంది. అనేది మన కర్మారకు చుట్టుపక్కల ప్రాంతాలుగా ఇవ్వడం జరిగింది. మిగతా అన్నీ సంగారెడ్డి, ఖమ్మము అదంతా వేరే జిల్లాలు ఉన్నాయి. గుంటూరులో కూడా ఉంది, కృష్ణా జిల్లా, మహబూబాబాద్, మంచిర్యాలు ఇట్లా జిల్లాలకు సంబంధించిన లొకేషన్స్ అయితే ఇందులో ఉన్నాయి. మనకు కావాల్సిన అయితే గివే గోపాలపల్లి, మంచిర్యాలు, మల్యాలు, పెద్దపల్లి ఇవి మన కరీంనగర్ దగ్గర ప్రాంతాలు కాబట్టి వీటికి ఎవరైనా అప్లై అయితే చేసుకోండి.
ఇక్కడైతే ఫోన్లోనే ఇంటర్వ్యూ చేస్తారంట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, అప్లికేషన్ ఫీజు అయితే ఏం లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి. 9వ తారీఖు 4వ నెల లాస్ట్, అంటే ఇంకొక 4 రోజులే టైం ఉంది. సో అప్లై చేసుకుంటే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.